దేవునికి మహిమా ఘనత ప్రభావాలు కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఒకసారి గట్టిగా చెప్దాం, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. థ్యాంక్ యూ. నన్ను ప్రేమతో ఆహ్వానించిన సోల్మేట్స్ బృందానికి, వేదిక మీద ఉన్న దైవజనులందరికీ, పెద్దలకు, నాయకులకు పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు. మీకు కూడా నా నిండు వందనాలు మరియు క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో షాడో క్రిస్మస్ జరిగించుకుంటున్నటువంటి మనం అందరం ఇంచుమించు యేసు ప్రభువుని స్వంత రక్షకునిగా మనము అంగీకరించిన వారమే, యేసయ్యను సేవిస్తున్న వాళ్ళమే. ప్రతి సంవత్సరం మనము క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎన్నో మన లైఫ్లో జరిపించుకుంటూ ఉంటున్నాం. అయితే ఈ సమయంలో సోల్మేట్స్ వాళ్ళు పెట్టిన టైటిల్ని బట్టి ఇక్కడ కూర్చున్న మీరందరూ ఒక మాట ఆలోచించాలని ప్రేమతో నేను ఈ శుభాల టైంలో ఆ మాట తెలియజేస్తున్నాను. ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితం పాపములో దేవునికి దూరమై నాశనమైపోతున్న మానవాళ్ళందరినీ రక్షించడానికి అదృశ్యమైన దేవుడు మహామహిమతో నివసించుచున్న ఆ దేవుడు నరునికి లోకానికి జన్మించాలనుకున్నారు. సరైన సమయము వచ్చినప్పుడు ఆ విషయాన్ని తెలియచేయడానికి, ఆయన జన్మించాలంటే ఒక స్త్రీ అవసరం. పుట్టేది పరిశుద్ధుడు కాబట్టి, పరిశుద్ధమైన స్త్రీ అవసరం కాబట్టి అప్పుడే ప్రదానం చేయబడిన ఒక కన్యక మరియ దగ్గరకు దేవుడు తన దూతైన గబ్రియల్ని పంపించారు. ఇదంతా మీకు తెలుసు. అప్రాక్సిమేట్గా 12-13 ఇయర్స్ ఉండొచ్చు ఆమెకు, అంతే. అలాంటి పరిస్థితులలో గబ్రియల్ చెప్పిన మాట ఆమె విన్నది. తనకు ఒక సందేహం వచ్చింది. దాన్ని కూడా దూత నివృత్తి చేశారు. ఆ తర్వాత ఆమె చేసిన పని మీరు చేస్తున్నారా అన్నది నా ప్రశ్న. ఇక్కడ చేస్తే మంచిది, చేయకపోతే ఆలోచించి చేయమని నేను మనసారా ఈ సమయంలో కోరుతున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయంలో నుంచి మరియా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె చెప్పిన మాట 46వ వచనం, నా ప్రాణము ప్రభువును కనపరుచుచున్నది. రెండవ మాట, నా ఆత్మ 48వ వచనం, నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఇక్కడ మనం యేసును ప్రభువుగా గుర్తించి ఎలా కనపరుస్తున్నాం. రెండవ మాట, ఆయన రక్షకుడు కాబట్టి అన్ని విషయాల్లో మనం సేవ్ చేసేది ఆయనని చెప్పి ఆయన బట్టి సంతోషించుచు జీవిస్తున్నాం అనేది ఒక ప్రశ్న. కేవలం ఆత్మరక్షణే కాదు, ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి ఎన్నో శ్రమలు, సమస్యలు, శోధనలు, కష్టాలు వస్తాయి. వాటన్నిటి నుంచి కూడా రక్షించువాడు ఆయనే అని ఆయన మీద ఆనుకొని విశ్వాసంతో మనము సంతోషించగలుగుతున్నామా ఒకసారి ఆలోచించండి. ఇదే లూకా సువార్తలో యేసుప్రభు జన్మించిన తర్వాత ఆ రాత్రి గొర్రెలను కాసుకుంటున్న కొద్దిమంది గొర్రెల కాపర్ల దగ్గరికి అదే గబ్రియల్ని దేవుడు పంపించారు యేసుని గురించి తెలియచేయడానికి. 2వ అధ్యాయంలో ఆ మాటలు మీకు కనిపిస్తాయి, 8వ వచనం నుంచి 14వ వచనం వరకు. అయితే ఆ శుభవచనం విన్న గొర్రెల కాపర్లు, వీళ్ళు గొల్లలు అంటాం, గొల్లలు కానే కాదు, గొర్రెల కాపర్లు. యూదుల్లో పాప పరిహారార్థ బలి ఉండేది. గొర్రెలను అర్పించాలి ఏటేటా ఒకసారి. ఆ గొర్రెలను మేపేవాళ్ళు వీళ్ళు. అందుకని వాళ్ళకి వర్తమానం పంపించారు. వాళ్ళు ఆ శుభవచనాన్ని విన్న తర్వాత వాళ్ళు చేసిన పని మనం చేస్తున్నామా? ఇది రెండవ ఆలోచించవలసిన విషయం. 2వ అధ్యాయం లూకా సువార్త 17వ వచనం, వారు చూచి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఇక్కడ కూర్చున్న మనం ఎంతమందికి మనం ప్రచురం చేస్తున్నాం? ఎంతమందిని మీట్ అవ్వాం?
ఎంతమందిని ఆ యేసయ్య దగ్గరకు నడిపించగలిగాం? ఇది రెండవ మాట ఆలోచించవలసింది. మూడవ మాటతో నేను ముగిస్తాను. మత్తయి సువార్తలో చదివించారు ఆల్రెడీ. 2వ అధ్యాయం, మొదటి అధ్యాయంలో మాట చదివారు. 2వ అధ్యాయంలో తూర్పు దేశపు జ్ఞానుల గురించి రాయబడింది. యేసయ్య జన్మించిన తర్వాత ఒక నక్షత్రము ఉద్భవించింది. దాన్ని చూచి తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు, 3 డిఫరెంట్ కంట్రీ వాళ్ళు ఆ నక్షత్రాన్ని బట్టి యేసు ప్రభును చూడడానికి వచ్చారు. యూదుల రాజు ఎక్కడ పుట్టాడని యూదుల రాజు దగ్గరికి వెళ్ళి అడిగారు. అతను కలవరపడ్డాడు అనుకోండి. తర్వాత లేఖనాలు తీసిన తర్వాత వాళ్ళకు వివరించి చెప్పారు. తర్వాత మళ్ళీ ఆ నక్షత్రాన్ని చూచి యేసు ఉన్న చోటికి వాళ్ళు చేరారు. 2వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతున్నాను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి మొదటిది సాగిలి పడ్డారు, అంటే ఆయన గౌరవించారు, ఘనపరిచారు. రెండవది ఆయన పూజించి, అంటే ఆయన ఆరాధించారు. మూడవది తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. కానుకలు సమర్పించారు, విలువైనవి. ఎంత మట్టుకు మనము జ్ఞానులు చేసిన ఈ పనిని మనం చేస్తున్నాం. ఈ 3 విషయాలు ప్రతి ఒక్క దేవుని బిడ్డ ఆలోచించి, ప్రభు త్వరగా వస్తున్నారు కనుక ఆయన రాకకు మీరు మీ కుటుంబాలతో సిద్ధపడి అనేకులను సిద్ధపరిచేవారు ఉండాలని, ఆ కరులే సోల్మేట్ వాళ్ళు మరింతగా సోల్ మీట్ అవుతూ ప్రభువుకు నడిపించాలని ఆకాంక్షిస్తూ నేను ఈ మాటను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మీ వెనుకటిలో దీవించుగాక. ఆమేన్. చక్కటి శుభాలు అందించినటువంటి దైవజనులు బ్రదర్ కె. ఎలీషా గారికి, అన్నగారికి ప్రత్యేకమైన వందనాలని తెలియపరుస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ యొక్క షాడో క్రిస్మస్కు వచ్చినటువంటి అతిథులు, పెద్దలు, అభిషిక్తులు, వేదిక మీద ఉన్న వారికి, ఈ పిఠాపురం పట్టణ పరిసర ప్రాంత క్రైస్తవ సమాజమునకు, నాయకులకు ఈ రాత్రి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుచూ ఉన్నాను. సోల్మేట్స్ యవన సేవకులు, మా ఫెలోషిప్లో ఉన్న సేవకులు, వాళ్ళు ఒక టీముగా ఏర్పడి అనేక మందిని ఉద్యమింప చేస్తూ వాళ్ళకున్న తలాంతులను బట్టి వాయిద్యాలు, సంగీతం, అనేక ప్రాంతాల్లో వాళ్ళు ప్రార్థనాత్మ కలిగి ఉంటూ ఉన్నారు. అయితే వారికి ఒక ఆలోచన వచ్చింది. ప్రియమైన వాళ్ళరా, గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ పిఠాపురం పట్టణంలో ఐక్య క్రిస్మస్ జరగటం లేదు. కొన్ని అనివార్య కారణముల వలన, కరోనా రావటం వల్ల బ్రేక్ అయింది. పిఠాపురం పట్టణ ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలు ఈ ఆత్మీయమైనటువంటి సభల కొరకు ఆకలి కొని ఉన్నారు. అలాంటి సందర్భాలలో యవన బిడ్డలు తలచుకొని ఈ మంచి కార్యక్రమాన్ని మొన్న ప్రైజ్ అండ్ వర్షిప్ బ్యాండ్ వారు 2 రోజులు ఏర్పాటు చేశారు. వాళ్ళు మా ఫెలోషిప్లో ఉన్నవారే కాబట్టి నేను అనుకుంటున్నాను, మన ఆకలి తీరుస్తున్నారు వీళ్ళు రాత్రి. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ ఒక విచారకరమైన సంఘటన ఏంటంటే, మీరందరూ ఈ రాత్రి ప్రార్థించాలి. ఈ పిఠాపురం నియోజకవర్గంలో మన క్రైస్తవ సమాజము రమారమి 40% క్రిస్టియన్స్ ఉన్నాం. కానీ మనకొక ఇలాంటి కార్యక్రమాలు జరిపించుకోవడానికి మంచి స్థలాలు లేవు, కమ్యూనిటీ హాల్ లేదు. దయచేసి ప్రార్థించండి. త్వరలో మనం వాటిని పొందుతాము. వేరే వాళ్ళ యొక్క గ్రౌండ్లో పర్మిషన్లు ఇచ్చి క్యాన్సిల్ చేసి మన క్రైస్తవ సమాజాన్ని అవమానపరుస్తున్నారు. నిజంగా మరి ఈ యొక్క ఫాదర్ గారికి, కిషోర్ గారికి ఈ సందర్భంలో మా ఫెలోషిప్ తరఫున చాలా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ఫెలోషిపే కాదు, క్రైస్తవ సమాజము తరఫున వారికి
కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. నేను వారికి తెలియపరిచేది ఏంటంటే, వారు కూడా చెప్పారు, దేవుడు ఈ యొక్క మంచి ప్రాంగణమును ఏర్పాటు చేశాడు. ఆయన ప్రణాళిక కలిగిన దేవుడు, ముందుగానే ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ యొక్క స్కూల్ మేనేజ్మెంట్ వారు, ఫాదర్ గారికి నా విన్నపం ఏంటంటే, క్రైస్తవ సమాజానికి ఇలాంటి ఐక్య వేదికలు ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు మీరు ద్వారాలు తెరవాలి సార్. మీరు ద్వారాలు తెరవాలి. వేరే ప్రాంతములకు మనం వెళ్ళి వాళ్ళని అడుక్కొని అవసరం లేదు. దేవుడు మనకి ఇచ్చాడు. అంతేకాదు మనకు ఒక స్థలము కూడా ఇవ్వబోతున్నాడు. కాబట్టి క్రైస్తవ సమాజంలో ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మనం ఉన్నతమైన దేవుని కలిగి ఉన్నాం. సో 2024 సంవత్సరాల క్రితం జీసస్ హ్యాస్ బ్రాట్ ఎ గ్రేట్ బండిల్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ హెవెన్ టు దిస్ వరల్డ్. ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ మనము అనుభవించమని యేసుక్రీస్తు ప్రభువు వారు తీసుకొచ్చారు. ఈ రోజున ఈ యొక్క షాడో క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ అడ్వాన్స్గా ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మన కుటుంబాలన్నింటిలో దేవుని యొక్క సంతోషము, శాంతి, సమాధానములతో నింపబడాలని, నిజంగా ఈ రాత్రి మనం క్రిస్మస్ వాతావరణంలో ప్రవేశించామని, ఈ వాతావరణాన్ని డిసెంబర్ 31వ తారీఖు వరకు, 1వ తారీఖు వరకు కూడా కొనసాగింప చేయాలని ఆ దేవాతి దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. మనం ఏదైతే ఆ రోజుల్లో క్రిస్మస్ జరిగింది, అలాగే జరిగింది. దేవదూతలు వర్తమానాన్ని ఇచ్చారు, గొర్రెల కాపురు విన్నారు, అనుభవించారు, ఆ వర్తమానాన్ని తీసుకెళ్లారు, ప్రకటించారు. ఈ సందర్భంలో చేసేది మనం కూడా అంతే. రియల్ రిజాయిస్, రియల్ జాయ్, వాస్తవమైనటువంటి దేవుడిచ్చినటువంటి సంపూర్ణ ఆనందాన్ని మనం అనుభవించుచు, మన కుటుంబాలు అనుభవించుచు, ఆ ఆనందకరమైన శుభవర్తమానమును ఆనందము లేని ప్రజలకు అందించడమే క్రిస్మస్. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి ఒక సంఘటన జరిగింది. ఒక వ్యక్తి ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. గురుగారు, డాక్టర్ గారు, నాకు అసలు ప్రశాంతత ఉండలేదు, రాత్రులు నిద్ర పట్టలేదు, నాకు సంతోషం లేదు, నాకు మెడిసిన్ కావాలన్నాడు. ఏదేదో చాలా మెడిసిన్స్ వాడాడు, పని అవట్లేదు. సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాడు, పని అవట్లేదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు, ఏంటండి అని. నేను ఒక సలహా ఇస్తా, వింటావా? పిఠాపురం పట్టణంలో ఒక మంచి సర్కస్ జరుగుతుంది. సో అక్కడ ఒక మధ్యలో ఒక జోకర్ ఉంటాడు. అతను కడుపొప్ప నవ్విస్తూ ఎంతమందినో ప్రశాంతతను కల్పిస్తున్నాడు. అక్కడికి వెళ్ళండి, మెడిసిన్స్ మీకు పని చేయదు అని చెప్పాడు. ఆ వ్యక్తి నేనే సార్ అన్నాడట. ప్రభునందు ప్రియమని వల్లరా, ఎంతమందికో సంతోషం ఇస్తున్నానని ఒక ఆర్టిఫిషియల్గా ఉంటున్నాడే కానీ తన వ్యక్తిగతమైన జీవితంలో సంతోషాన్ని అనుభవించలేని స్థితిలో ఉన్నాడు. ఓ నా సోదర సోదరిమణులారా, క్రైస్తవ సమాజమా, రియల్గా మనము యేసయ్య తీసుకొచ్చినటువంటి సంతోష ఆనందాల్ని, ఆరోగ్యాన్ని, ఆత్మీయతను నింపుకొని ప్రేమను మన ఎదుటి వారికి రియల్గా పంచబెడుతూ ఉంటే అప్పుడు మనము సంతోషిస్తాము, వారు సంతోషిస్తారు. ఆ విధంగా ఈ క్రిస్మస్ సందర్భంలో మరి ఈ నెలంతా కూడా ఇలాంటి సంతోషానందాలని సంతోషం లేని వారికి రియల్గా అనుభవిస్తూ పంచిపెట్టాలని, ఆర్టిఫిషియల్గా కాకుండా మనం అనుభవించుకోకుండా మీరు సంతోషం రండి, యేసు ప్రభువుకి సంతోషం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, నెమ్మదినిస్తాడు అని చెప్పకుండా రియల్గా మనం అనుభవిస్తూ ఆ ఎక్స్పీరియన్స్, అనుభవాన్ని మనం ఇతరులకు పంచిపెడుతూ ఈ క్రిస్మస్ని ఇంకా కొనసాగిద్దాం 31వ తారీఖు వరకు. ఈ అవకాశం ఇచ్చినటువంటి సోల్మేట్స్ వారికి నా కృతజ్ఞతలు తెలియపరుస్తూ మీ అందరికీ కూడా మరొకసారి శుభాలు తెలియపరుస్తాను. చక్కటి శుభాలు అందించినటువంటి మరి దైవజనులు మరి ప్రెసిడెంట్ గారు జి ప్రకాష్ గారికి సోల్మేట్స్ తరఫున ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో, వారు ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితిరి అని ఉంటుంది. కోటాను కోట్ల నక్షత్రాలు ఉంటూ ఉండగా కేవలం ఒక్క నక్షత్రానికి మాత్రమే ఆయన నక్షత్రం అని చెప్పబడింది. ఆ ఒక్క నక్షత్రమే యేసు ఉన్న చోటికి నడిపించింది,
జ్ఞానులకు జ్ఞానోదయాన్ని కలిగించింది. రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా శ్రమలలో ఆయన మనిషిగానే బ్రతకాలి, కలిగి ఉన్నప్పుడు కూడా ఆయన మనిషిగానే బ్రతకాలి. నువ్వు ఎక్కడున్నా ఆయన మనిషిగానే బ్రతకాలి. రక్షించబడిన ప్రతి విశ్వాసి గమనించాలి, నువ్వు శ్రమలలో ఉన్నా, ఎక్కడున్నా, బంగారం మట్టిలో ఉన్న విలువ మారదు, బురదలో ఉన్న విలువ మారదు. అలాగే రక్షించబడిన విశ్వాసి ఆయన మనిషిగా బ్రతికినంత కాలము విలువ మారలేనటువంటి వాడే. 2, రక్షణ లేనటువంటి విశ్వాసుల కొరకు, రక్షణ లేని విశ్వాసులు అంటున్నాను గమనించండి. అంటే వారు ప్రార్థనకు వస్తారు కానీ ఇంకా యేసు ప్రభువును అంగీకరించలేని వారిగానే బ్రతికే వాళ్ళు ఉన్నారు. అంటే వాడు విశ్వాసులు అని చెప్పకూడదు. అనేక మంది రక్షణ లేని వారు ఇక్కడ చాలామంది ఉండొచ్చు. యేసు ప్రభు నిన్ను మరణశిక్ష నుండి లేక నరకము నుండి తప్పించడానికి, పాపిని పరిశుద్ధినిగా చేయడానికి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు వచ్చాడు. ఆయన కేవలం నరక శిక్ష నుండి విడిపించడానికి ఆయన మరణించి తిరిగి లేచాడు, జీవాన్నిచ్చాడు. యేసు ద్వారా తప్ప రక్షణ ఎవరి ద్వారా కలగదు. యేసే మార్గము, సత్యము, జీవము. నీ ధనము, నీ ఘనము, నీ గొప్పతనం, నీ ఉన్నతమైన స్థితి పరలోక రాజ్యము చేర్చలేవు. రక్షణ పొందకపోతే ఈరోజే దేవుని మాట చేత మీరు యేసును సొంత రక్షకునిగా అంగీకరించండి. రక్షించబడిన వారు ఆయన కొరకు బ్రతకండి. దేవుడి మాటలు దీవించును గాక. చక్కటి శుభాలు అందించినటువంటి ప్రియులు దైవజనులు డి. యోసేఫ్ గారి ప్రత్యేక వందనాలు. అందరు 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. దగ్గరగా చాలా మంది ఉన్నాం, మనందరం గట్టిగా శబ్దంతో చెప్పాలి. అందరూ చెప్పాడు హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి సోల్మేట్స్ బృందం అంతటి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సాధారణంగా మన పిఠాపురం పట్టణంలో మొదటి తేదీన క్రిస్మస్ సంబరాలు ప్రారంభమయ్యేవి. కానీ ఈ సంవత్సరం 25వ తారీఖునే మన పిఠాపురం నియోజకవర్గం అంతటికి కూడా క్రిస్మస్ సంతోషం ప్రారంభమైంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అందరికీ బాగా అర్థమైన విషయం, తెలిసిన విషయం. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన భూమి మీదకి దిగి వచ్చారు. ఈ ప్రేమ మనం అర్థం చేసుకున్నాం కాబట్టి భారతదేశానికి సువార్త ప్రకటించాం. విద్యారంగంలో, వైద్య రంగంలో, ఇంకా చేయగలిగిన ప్రతి రంగంలో కూడా ఈ భారతదేశానికి సేవలు అందించాం. ఈనాటికి ఆ సేవ జరుగుతూనే ఉంది. ఈ క్రైస్తవ్యాన్ని అణచడానికో ఆపడానికో విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ ఆపే కొలది పెరిగిపోతూ ఉంటుంది, అణిచే కొలది ఇంకా విస్తరించబడుతూ ఉంటుంది. అది ఇప్పుడు ఈ పిఠాపురంలో కూడా ఇంకా ఇంకా విస్తరించబడుతుంది, కానీ ఎన్నడూ ఎవరు కూడా దీన్ని ఆపలేరు. ఒకవేళ గ్రౌండ్స్ లేకపోవచ్చు, స్థలాలు లేకపోవచ్చు, కానీ దేవుడు అద్భుతంగా కార్యాలని ఎక్కడ జరిగించాలో ఆయన ముందుగానే ప్రణాళిక కలిగి ఉంటారు. ఈరోజు ఈ స్థలంలో ఇంత అద్భుతంగా ఇంతమంది ప్రజల మధ్యలో ఈ క్రిస్మస్ వేడుక జరుగుతూ ఉంది. ఇప్పటికీ ఆయా స్థలాల్లో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మనందరం దేవుణ్ణి ప్రేమించాం, దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఇంత చలిలో చైర్స్ లేకపోయినా, అన్నీ సమకూర్చలేకపోయినా మీరందరూ సంతోషంగా ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. క్రైస్తవ్యం అంటే ప్రేమ, క్రైస్తవ్యం అంటే ఐక్యత, క్రైస్తవ్యం అంటే ఒకే మనసు కలిగి ఉండడం, ఒకే హృదయాన్ని కలిగి ఉండడం, ఒకే ఆత్మని కలిగి ఉండడం. ఆ దినాల్లో అవి కలిగి ఉన్నారు కాబట్టి ఈ సువార్త ఈనాటికి ఈ స్థాయి వరకు వ్యాపించబడింది. ఇప్పుడు మనం కూడా ఇలాంటి ప్రేమ, ఐక్యత, ఇదే మనసు మనం కలిగి ఉంటే ఈ పరిచర్య ఇంకా విస్తరించబడుతుంది. మన నియోజకవర్గం అంతా కూడా రక్షించబడుతుంది. ఇక్కడున్న మనందరం కూడా ఈ విషయంలో బాధ్యత తీసుకోవాలని కోరుతున్నాను. ఇక సోల్మేట్స్ గురించి చెప్పాలి అంటే తమ్ముళ్ళు అందరూ కూడా దేవుని పరిచర్యలో ఉన్నారు. చాలా చిన్న సంఘాలు, పిఠాపురం పరిసర ప్రాంతాల్లో వారికి సంఘాలు ఉన్నాయి. మేమందరం కలిసి సరదాగా కూర్చుని మాట్లాడుకుంటాం, దేవుని వాక్యాన్ని పంచుకుంటూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. వారిలో దేవుడిచ్చినటువంటి మనసు ఏదైనా మనం దేవుని కొరకు
విస్తారంగా పనిచేయాలని, వారికి ఉన్న ఆలోచనలు బట్టి, వారికి ఉన్న ప్రణాళికలను బట్టి ప్రారంభంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో ఇంకా దేవుడు ఎన్నో కార్యక్రమాలు సోల్మేట్స్ ద్వారా జరిగించాలని మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వారు చాలా ప్రయాసపడ్డారు. వర్షంలో, ఎండలో, పగలనక రాత్రనక విస్తారంగా కష్టపడ్డారు. దేవుడు ఈ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. రాత్రి 1 గంటకి మేము అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం మా ఇంట్లో, రేపు ఏం చేయాలి. వారి దగ్గర చూస్తే ₹1 కూడా లేదు. ఎక్కడ ఎవరిని ఏ డొనేషన్లు అడగలేదు. ఎవరైనా ఇస్తే ప్రేమతో తీసుకోవడం తప్ప. ఈ రాత్రి చాలా పేమెంట్స్ చేయాలి. ఏం చేయాలి? రాత్రి మేమందరం ఏం చేసామంటే ప్రార్థన చేసాం. ప్రభువా, విస్తారంగా ప్రజలు రావాలి, రక్షణ సువార్త ప్రకటించబడాలి, నీ నామం హెచ్చించబడాలి అని మాత్రమే మేము ప్రార్థన చేసాం. పని ఆయనది, సమస్తం కూడా ఆయనే నెరవేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్దాం అందరూ కూడా. హల్లెలూయా. సో ఈ సమయంలో దేవుణ్ణి ప్రేమించే మనం అందరం కూడా ఇలాంటి పరిచర్య, తమ్ముళ్ళు చేస్తున్నటువంటి చిన్న పరిచర్యకి మీరందరూ సహకరిస్తే భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయగలుగుతారు. ఇక అనేక మందికి సువార్త ప్రకటించగలుగుతారు. దయచేసి సోల్మేట్స్ని మీరు ప్రోత్సహించండి, ప్రేరేపించబడండి. మీ విలువైన కానుకలు ఈ సమయంలో సమర్పించి ఈ పరిచర్యను ఇంకా ముందుకు కొనసాగింపు చేయాలని కోరుతూ మీ అందరికీ మా కుటుంబం తరపున, మా సంఘం తరపున క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చక్కటి శుభాలు, ప్రోత్సాహకరమైనటువంటి మాటలు అందించినటువంటి ప్రియ అన్న రెవరెండ్ విక్టర్ సామ్యూయల్ గారికి సోల్మేట్స్ తరపున ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో వాక్య భాగాలు మనము చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం, అదేవిధంగా లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలు, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 నుంచి 22 వచనాలు మనము చదువుకుందాం. మరి ఈ సమయంలో యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని మన మధ్యలో ఉన్నటువంటి జాన్ వెస్లీ గారు. వాక్య భాగము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుడి వాక్యం మనలో దీవించి ఆశీర్వదించును. 2వ వాక్య భాగాన్ని మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ జార్జ్ బాబు గారు. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి పరిశుద్ధ లేఖన భాగాలు. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పుత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దీవించునుగాక. అదేవిధంగా 3వదిగా మత్తయి సువార్త 1వ అధ్యాయము 21-22 వచనాలు. పాస్టర్ డేవిడ్ గారు. మంచిదండి. సోల్మేట్స్ బృందం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి షాడో క్రిస్మస్లో ఇద్దరు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 21-22 వచనాలు నాతో కలిసి అందరూ చూడాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయో జరిగెను.
దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం మన అందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించను గాక. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం యూపీఏ తరపున. దేవుడు మీ అందరిని దీవించను గాక. ప్రార్థన చేసుకుందామండి. ఈ రాత్రి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి మరొకసారి 2 చేతులు పైకెత్తి దేవుడి పిఠాపురం పట్టణాన్ని దీవించినట్లుగా, దేవుడు ఆశీర్వాదకరంగా చేసినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. 2 చేతులు పైకెత్తుదాం పిల్లరా. దేవుడు బలమైన కార్యము ఆయన చేయబోతున్నాడు. అది చేత ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, 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 సకలాశీర్వాదములకు కారణపుత్రుడా నీకు వందనాలు. నీ విలువైనటువంటి ఒక సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నా. ఈ పిఠాపురం పట్టణం అంతా యేసు నామములో పట్టబడినగా కానీ ప్రార్థిస్తున్నాను. అనేక మంది రక్షణ పొందనిగా కానీ ప్రార్థిస్తున్నాను. ఈ సాడో క్రిస్మస్ ద్వారా అనేక హృదయాలు కదిలించబడినగా కానీ ప్రార్థిస్తున్నాను. ఏర్పాటు చేసినటువంటి టీం వారందరినీ కూడా మరొకగా దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడికి వచ్చిన వారందరిలో సమాధానం, శాంతి, నెమ్మది కలిగి చేయమని, ఈ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించినటువంటి దైవజనులు వి ప్రసాదయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు ప్రభు భూమి మీద ఒక అంతము లేనటువంటి తన రాజ్యమును స్థాపించబోతూ ఉన్నాడు. ఆ భారము మొదటిగా ప్రభు నేను భూమి మీద మీరు ప్రభు మోసుకుని వచ్చారు. ఆ భారము ప్రభు నైనా అపస్తుల్లో పెట్టారు. ఆ భారము ప్రభు ఈ రోజున ప్రభు దేవ తండ్రి నాయన వారి తరం నుంచి ఈ తరం వరకు నాయన ఒక్కొక్కరి భుజం మీద ప్రభు మోపబడుతూ నాయన ఇదిగో తండ్రి ప్రభు ఈ రోజున ప్రభు నాయన సోల్మేట్స్ ద్వారా ప్రభు దేవ తండ్రి నాయన ఇదిగో ప్రభు సర్వజనులకు మీ సువార్తను ప్రకటించాలనేటువంటి ఒక భారము ప్రభు నాయన వారు ఉంచి ఎంతో ప్రయాసపడి శ్రమపడి గ్రౌండ్ విషయంలో కానీ ప్రభు దేవ తండ్రి అయినా పర్మిషన్ విషయంలో కానీ అనేక రకాల ఆటంకాలు అభ్యంతరాలు కలిగిన మీ నామ ఘనత కొరకు, మీ నామ మహిమ కొరకు ప్రతి అవరోధాలను ప్రభు నాయన మీరు ప్రభు అధిగమించడానికి కృప చూపించిన ఆయన ఇది ఏ మాత్రము కూడా అభ్యంతరము కలగకుండా ఊహించిన దానికంటే అనుకున్న దానికంటే ఘనముగా మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. ఎంతవరకు జరిగిన కార్యక్రమాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. ఇక జరగనయ్యున్న కార్యక్రమాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తూ మీరే ప్రభా మహిమ పొందుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.